మీ ఆందోళనకు ప్రధానమైన కారణం ఏంటి? ఆ జీవో బయటకు వచ్చేంత వరకు మా స్టేక్ హోల్డర్స్ కానీ మా విద్యార్థులకు కానీ ఎవరికి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా సీక్రెట్గా జరిగిందండి. కిల్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రభుత్వమా ప్రైవేటా? అది ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యంతో నడుస్తున్న సంస్థ. ఈ దాన్ని తీసుకొని వెళ్ళి స్కిల్ యూనివర్సిటీలో కలపడం ఏమిటి? అంటే ఐటీఐ చేసిన వాళ్ళను ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని కలుపుతారా అనే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి అన్ని అధికారాలు వాళ్ళ చేతిలో పెట్టి సేమ్ మా పిల్లలకి ఇంజనీరింగ్ విద్యని దూరం చేసే ప్రమాదం ఉందని మాత్రమే మా బాధ. ఇప్పుడు ఇక్కడ ముందే మేము మానసికంగా కుంగిపోయే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వము ఆమూలాగ్రము వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి ఆ జీవో తెచ్చింది అనుకుంటున్నారా? జస్ట్ ఏంటిది మమ్మల్ని నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలనుకుంటే జస్ట్ ఎంఓయూ తోటిలో కూడా పని అయిపోతుంది మాకు. ప్రభుత్వ విద్యను బాగా నడుస్తున్న విద్యా వ్యవస్థను దీన్ని సర్వనాశనం చేసి ప్రైవేటు వారికి వ్యాపారం చేసుకోవడానికి స్థలాలు ఇవ్వడానికి చేసిన ప్లాన్ ఏమిటని అని కూడా అనిపిస్తున్నది. చివరికి జరిగేది అదే అనే మా భయం. నమస్తే. పాలిటెక్నిక్ విద్యార్థులు అధ్యాపకుల ఆందోళన తెలంగాణలో కొనసాగుతున్నది. ప్రభుత్వ నిర్ణయం ఏమిటి? వారి ఆందోళన గల కారణం ఏమిటి? వీటి గురించే మనం మాట్లాడదాం. పాలిటెక్నిక్ ఉద్యోగుల సంఘ నాయకులు శ్రీరామ్ గారు, వారు అధ్యాపకులు కూడా, వారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీరామ్ గారు నమస్కారం. నమస్తే అన్న. గడిచిన 4-5 రోజులుగా మీరు విద్యార్థులు మీరందరూ రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు వస్తున్నాయి మీవి. మీ ఆందోళనకు ప్రధానమైన కారణం ఏమిటి? అన్న, మా ఆందోళనకి ప్రధానమైన కారణం ఏంటిదంటే జీవో 97 అన్న. జీవో 97లో దాదాపు ఎట్లా అంటే లాస్ట్ జూన్ 16th రోజు వచ్చిన జీవో 97 మొన్న ఒక 1 వీక్ బ్యాక్ నుంచే మాకు తెలిసింది. అప్పటి నుంచి ఆందోళన అయింది. ఆ జీవో బయటకు వచ్చేంత వరకు మా స్టేక్ హోల్డర్స్ కానీ మా విద్యార్థులకు కానీ ఎవరికి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా సీక్రెట్గా జరిగిందన్న. అదొక్కటే మాది బాధ. సో అసలు ఏంటిది ఈ 97 వల్ల ఏం నష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము ఆలోచించుకున్నప్పుడు 2024 ఆగస్టు 14లో ఒక గెజిట్ వచ్చింది. ఆ గెజిట్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే ఒక గెజిట్ అన్నది. దాంట్లో ఏంటిదంటే అంటే విద్యని పాలిటెక్నిక్ విద్యని ఎట్లా ప్రైవేటు పరం చేస్తాము, అంటే ఎట్లా ప్రైవేట్ వాళ్ళ ఆధిపత్యం ఎలా ఉంటుంది అని చెప్పేసి డిసైడ్ చేసి ఒక గెజిట్ ఉంది. ఆ గెజిట్ చూసిన తర్వాత మాకు ఇంకా ఎక్కువ భయాలు స్టార్ట్ అయినాయి అందులో, మా విద్యార్థులకి, మా పాలిటెక్నిక్ వాళ్ళకి అట్లా. సో ఏంటిదంటే అన్న, మా ఇంజనీరింగ్ కాలేజ్కి ఉన్నత విద్య చదువుకునే 2 మార్గాలు ఉన్నాయి తెలంగాణలో. ఒకటి ఇంటర్మీడియట్ నుంచి, సెకండ్ది ఏమో పాలిటెక్నిక్ విద్య నుంచి. ఇంటర్మీడియట్లు ఎట్లా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో అవి మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. యాక్చువల్గా ఎట్లా అంటే విద్య ప్రైవేటు పరం చేతులలో ఉంది. అక్కడ ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ ఉన్నత విద్య అభ్యసించాలంటే తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మినిమం 5 లక్షల దాకా ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ సీట్ సంపాదించిన పరిస్థితి ఉంది. కానీ అలానే చూసుకుంటే ఇక్కడ ఇంకో పాతున్న పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ విద్య అభ్యసించే వాళ్ళు కేవలం ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కేవలం 15,000 మాత్రమే ఖర్చు అవుతుంది వాళ్ళకి 3 సంవత్సరాల విద్య అందించడానికి. వాళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మా భయాలు ఏంటిదంటే అన్న, గెజిట్లో ఏమని ఇచ్చారంటే ఫస్ట్ కొన్ని సెక్షన్స్ ఇచ్చారు. ఒక సెక్షన్ నెంబర్ 1 నుంచి 59 సెక్షన్స్ ఇచ్చారు. ఆ 59 సెక్షన్లో వాళ్ళకి చట్టబద్ధమైన అధికారాలు ఇచ్చారు. ఎట్లా అంటే 59 పాలిటెక్నిక్ కాలేజీలు ఉంటే అన్నీ వాళ్ళకి వాళ్ళ ఆధీనంలోకి పోతాయి అని చెప్పేసి సెక్షన్ 4లో పెట్టినట్లు. సెక్షన్ 44లో, సెక్షన్ 4లోనేమో వాళ్ళకి 100 ఎకరాలు ఇవ్వాలి, 3 సంవత్సరాలకి అవసరమయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించాలి. ప్లస్ సెక్షన్ 38 ప్రకారం ఏంటిదని అంటే ఈ ఆస్తులన్నీ పాలిటెక్నిక్కి సంబంధించిన అన్ని ఆస్తులలో వాళ్ళకి ఎట్లాంటి వాణిజ్య కార్యకలాపాలైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ప్లస్ ఇంకో సెక్షన్ ప్రకారం ఏంటిదంటే ఎట్లాంటి ఇండస్ట్రీకి అవసరమయ్యే కోర్సులు మాత్రమే ఈ స్కిల్ యూనివర్సిటీలో డిజైన్ చేయాలని మాత్రం ఉందన్న. సో డిజైన్ చేయాలి అని అంటే వాళ్ళు ఎట్లాంటి ఒక ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీలో ఎట్లాంటి లేబర్ అవసరమైతే, ఎట్లాంటి స్కిల్డ్ లేబర్ అవసరమైతే అట్లాంటి కోర్సులు డిజైన్ చేసి ఆ స్కిల్ లేబరు ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి అందించే ఒక యూనివర్సిటీయే యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీ అన్న. ఈ జీవో 97 వల్ల ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంటే ఏంటిదంటే పాలిటెక్నిక్ విద్యా సంస్థల వల్ల.
ఎందుకంటే ఐటీఐలు ఏటీసీలు ఆల్రెడీ స్కిల్లెడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. సో స్కిల్ యూనివర్సిటీలో కలిస్తే వాళ్ళకి ఎట్లాంటి అభ్యంతరాలు లేవు. అందుకోసమే ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినా కూడా పాలిటెక్నిక్ విద్య యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలుస్తుందని మాకు మొన్న జీవో వచ్చేంత వరకు తెలియదు. సో మిగతా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు అట్లాంటి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో ఓన్లీ స్కిల్లే వస్తుంది. కానీ వేరే పాలిటెక్నిక్ కాలేజ్లలో మేము డైరెక్ట్గా ఉన్నత విద్యకు అర్హత సాధించే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళే అకాడమిక్ టీచ్ చేస్తాం. ఇక్కడ మా కరికులం ఎట్లుంటుందంటే 60% థియరీ ఉంటుంది, 40% మొత్తం స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో అట్లాంటిది వాళ్ళు ఇట్లా ఐటీఐ కాలేజ్లలో అయితే 80% స్కిల్ ఉంటుంది, ఓన్లీ 20% థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళే అర్హత వీళ్ళకు ఉండదు. మళ్ళీ మా పాలిటెక్నిక్ విద్యా సంస్థలు అన్నీ ఏఐసిటీ రికగ్నిషన్ ఉంటుందన్న అప్లికేషన్ ఉంటుంది. అందుకోసమే మాకు ఉన్నత విద్య చదువుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత చౌకగా ఒక ఉన్నత విద్యను చదువుకునే అవకాశము పాలిటెక్నిక్ సంస్థలు కనిపిస్తున్నాయి. మనము ఒక గెజెట్ తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్ గెజెట్, మీరు ఎట్లాంటి కోర్సులైనా డిజైన్ చేసుకోవచ్చు, మీరు ఎంత ఫీజులైనా పెట్టుకోవచ్చు, మీరు మా పాలిటెక్నిక్ హాస్టల్ సంబంధించిన అన్ని భూములలో ఎట్లాంటి వాణిజ్య కార్యకలాపాలైనా చేయొచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా ఆ గెజెట్లు ఏముంది అని అంటే, ఇవన్నీ 3 సంవత్సరాల తర్వాత మీకు 100 ఎకరాలు ఇస్తాం, అన్నీ 3 సంవత్సరాల వరకు ఖర్చులంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత మీరు మాకు ఫీజిబుల్ అవ్వట్లేదు, మాకు లాభం రావట్లేదు ఇందులో అని ప్రైవేట్ పర్సన్ అనుకుంటే ఇమీడియట్గా పుల్అవుట్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చారన్న. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రభుత్వమా ప్రైవేటా? అది ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యంతో నడుస్తున్న సంస్థ. సో దాంట్లో ఒకటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పేసి, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అని చెప్పేసి మొత్తం ఆధిపత్యం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అంటే ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు దాంట్లో తీసుకునే ఏ నిర్ణయాలైనా వాళ్ళ ఆధిపత్యమే ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఇప్పుడు మన మినిస్టర్ గారు, మన గౌరవనీయులను మినిస్టర్ గారు, కార్మిక శాఖ మంత్రి మన వివేక్ సార్ గారు చెప్పి పాలిటెక్నిక్లకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కోర్స్ అని ఉంటుంది. వాళ్ళకేమో గెజెట్ రూపంలో ఇచ్చిర్రు, మాకేమో జస్ట్ ఓన్లీ మాట రూపంలో జరుగుతుంది. సో గెజెట్లో ఏముంది అని అంటే, మీకు ఇట్లాంటి పాలిటెక్నిక్ కోర్సెస్ కండక్ట్ చేసుకోవాలి అని కంపల్సరీ గెజెట్లో లేదు. కానీ మీకు ఇండస్ట్రీకి అవసరమయ్యే కోర్సులు మాత్రమే డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి గెజెట్లో ఇచ్చారు. మళ్ళీ మీరు ఫీజులు ఇష్టారీతిన పెంచుకోవచ్చు అనే అధికారం కూడా వాళ్ళకి ఇచ్చారు. కానీ మొన్న కేశవరావు సార్ మా సంఘాలన్నీ పిలిచి మాట్లాడినప్పుడు, మనం చట్టంలో మన విద్యార్థులు ఇప్పుడు ఏ పైసలకైతే చదువుకుంటున్నారో పాలిటెక్నిక్ విద్యను అంతే డబ్బులతోటి అంతే ఫీజులతోటి చదువుకునే అవకాశం చేసుకుందామని చట్టం లేదామని అన్నారు. అప్పుడు మేము రిటర్న్గా సార్ ఆల్రెడీ వాళ్ళకి చట్టం చేసి అధికారం ఇచ్చాం సార్, మీరు ఇష్టం వచ్చిన ఫీజులు పెంచుకోవచ్చు అని మనం ఆల్రెడీ చట్టం చేసినాం. మళ్ళీ ఇంకో చట్టం చేసి మనం మా పిల్లలకి ఫీజులు పెంచొద్దు అని చెప్తే ఇది రెండింటికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ లాగా అయితే సార్ ఇంకొక ఆప్షన్ ఇచ్చినాం. మనం ఒకవేళ అట్లాంటి బైండింగ్ వాళ్ళ మీద పెడితే, ఫీజులు పెంచొద్దు అని పెడితే, వాళ్ళకి ఫీజిబుల్ కాదు అని తెలిసిన నాడు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు అని అదే చట్టంలో మనం ఆప్షన్ కూడా ఇచ్చాం సార్. ఇంత విజయవంతంగా నడుస్తున్న పాలిటెక్నిక్ విద్యా సంస్థల్ని మేము 40% స్కిల్ ఇస్తున్నాం, 60% ఏమో థియరిటికల్ స్టడీస్ ఇస్తున్నాం. వీళ్ళు మేము డైరెక్ట్గా హయ్యర్ ఇంజనీరింగ్కి వెళ్ళి చదువుకునే అవకాశం ఉన్న పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఇప్పుడు ప్రైవేట్ తోటి కలపాల్సిన అవసరం లేదు సార్ అనే మాట కూడా చెప్పాము. మీరు ఇక్కడ అంటే 2 విషయాలు క్లారిటీ ఇవ్వండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ భవనాలు ఉన్నాయి, వాటికి గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రభుత్వ ఆస్తి. అంటే ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వారికి ప్రభుత్వం అప్పగిస్తున్నది అనే ఒక ప్రశ్న మీరు లేవనెత్తున్నారు. రెండోది, పాలిటెక్నిక్ ఇదే స్వతంత్రమైన ఒక జీవన మార్గం. ఈ దాన్ని తీసుకొని వెళ్ళి స్కిల్ యూనివర్సిటీలో కలపడం ఏమిటి అంటే, ఐటీఐ చేసిన వాళ్ళను ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని కలుపుతారా అనే రెండో ప్రశ్న మీరు లేవనెత్తున్నారు. అవునా? అవునా. ఇక్కడ అంటే ప్రభుత్వము విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించకుండా కానీ ఈ నిర్ణయం తీసుకున్నదని మీరు భావిస్తున్నారా? రెండోది, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగించాలనే ఒకనొక ఆలోచనతో ఉన్నదని మీరు అనుకుంటున్నారా? ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ఆన్సర్, ప్రభుత్వము పేద విద్యార్థుల కోసం చాలా ఆలోచిస్తుంది అని అనుకుంటాం. కొంచెం తొందరలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో, ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీళ్ళతోటి ఏ విషయం చర్చించకుండా
అందరికీ అవగాహన ఉండకపోవచ్చు ఏ విషయం మీదైనా. కొందరు అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి జరగకపోయినా చెడు జరగొద్దు అనేది మా బాధ. ఇప్పుడు మేము ప్రభుత్వం ఆలోచించకుండా ప్రభుత్వం విద్యని ప్రైవేటీకరణ చేస్తుంది అని చెప్పట్లేదు, కానీ ఇప్పటివరకు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ప్రయత్నం జరిగి ఇది ఫీజిబుల్ కాదని చెప్పేసి అదే గవర్నమెంట్ విత్డ్రా చేసుకొని మళ్ళీ పాలిటెక్నిక్ విద్యా సంస్థలను తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్ కిందనే పెట్టినాం. మేము మాది స్కిల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కదన్నా, మాది హయ్యర్ ఎడ్యుకేషన్, ఒక అకాడమిక్ లెవెల్ డిగ్రీలు ఇస్తాం మేము. అట్లాంటిని తీసుకుపోయి ఒక ఓన్లీ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ని డెవలప్ చేసి ఒక సంస్థ కింద పెట్టడమే కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. అట్లాంటిది మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి అన్ని అధికారాలు వాళ్ళ చేతిలో పెట్టి సేమ్ మా పిల్లలకి ఇంజనీరింగ్ విద్యని దూరం చేసే ప్రమాదం ఉందని మాత్రమే మా బాధ ఇప్పుడు ఇక్కడ. కానీ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అనే ఒక ప్రయోగం ఇది. ఈ ప్రయోగంలో మీకేమన్నా మినహాయింపు తీసుకొని ఇంజనీరింగ్ వరకు ఒకవేళ మమ్మల్ని కలిపిన ఒక విడి భాగంగా కలపండి అని ఒక ప్రతిపాదన పెట్టచ్చు కదా ప్రభుత్వం ముందు. అట్లా అంటే ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 3 సంవత్సరాల వరకు అయ్యే ప్రతి రూపాయి గవర్నమెంటే ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, మేమేం చేస్తున్నామంటే మేము 3 సంవత్సరాల కాలంలో ఒక 6 నెలలు ఇండస్ట్రీకి పంపిస్తాం మా విద్యార్థులని. ఆ ఇండస్ట్రీకి ఎందుకంటే స్కిల్ ఎక్వైర్ చేయడానికి. ఇప్పుడు ఒకవేళ పాలిటెక్నిక్ విద్యా సంస్థల్లో స్కిల్ కొరబడింది అని అనుకుంటే ఈ 6 నెలలు మా పిల్లల్ని తీసుకెళ్ళి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కాకపోతే ఇంకా మంచి సంస్థలలో కూడా స్కిల్ని డెవలప్ చేయొచ్చు. లాస్ట్ గవర్నమెంట్లో టాస్క్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఆ టాస్క్ కూడా స్కిల్ డెవలప్ చేసే ఒక వ్యవస్థ లాంటిది. సో అక్కడ పెట్టారు. లేకపోతే ఇంకా ఇంతకుముందు అంటే ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్డిసి సెంటర్లని పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక్కొక్క సెంటర్ పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని చెప్పేసి. అవి ఇప్పుడు ఉట్టిగా నిర్వీర్యంగా అట్లా పడి ఉన్నాయి, వాటికి అంటే డబ్బులు అలాట్ చేయక, సో నిధులు లేక. సో ఇప్పుడు అట్లాంటి ప్రయోగాలు 2 ఉన్నాయి. కానీ ఇప్పుడు చేస్తున్న ప్రయోగం మనం మంచి చేయాలి అనే ప్రయత్నంతో గవర్నమెంట్ చేస్తున్నా ముందు చాలా ప్రమాదం ఉంది అని చెప్పేసి మా భయం అంతా. ఏ ప్రమాదం ఉంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇంత చౌకగా ఉండే ఉన్నత విద్యను అభ్యసించే ఒక మార్గాన్ని ఇక్కడ 99% మొత్తము మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారన్న. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు. వీళ్ళకి గ్రామీణ ప్రాంతంలో ఉండి నేను ఇంజనీరింగ్ విద్య చదువుకోవాలని అనుకుంటే మధ్యలో ఒక పెద్ద హర్డిల్ ఉంది. 4 లక్షలు 5 లక్షలు పెట్టి చదువుకుంటున్న ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలను తట్టుకొని మనం ఇంజనీరింగ్కి వెళ్ళే అర్హత అని ముందే మేము మానసికంగా కుంగిపోయే పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు. సో అట్లాంటి పరిస్థితులను కాకుండా నేను ఇట్లయినా సరే నాకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా కూడా నేను ఇంజనీరింగ్ చదువుకుంటా అని చెప్పేసి ఒక మార్గాన్ని మన పేద పిల్లల నుంచి మనం వాళ్ళకి స్కిల్ డెవలప్ చేస్తామని అనుకునే ప్రాసెస్లో మొత్తానికి క్లోజ్ అయితే జరిగే ప్రమాదమే ఎక్కువ ఉందని చెప్పేసి మా బాధ అంతా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఇవాళ ప్రభుత్వ వైద్యం ఉన్నది, ప్రైవేటు వైద్యం ఉన్నది. కానీ ఇవాళ ప్రైవేటు వైద్యం వైభవపేతంగా ఉంటే ప్రభుత్వ వైద్యం ఎట్టుందో మనం చూస్తున్నాం. పాలిటెక్నిక్ విద్య కూడా అట్లా అవుతుందని మీరు భయపడుతున్నారా? అదేనా? అట్లనే అవుతుందన్న. ఎట్లా అంటే ఒక్కసారి మొన్న మినిస్టర్ గారు అదే చెప్పారు. మినిస్టర్ గారికి ఎట్లాంటి మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఎట్లున్నాయో అట్లనే ఉంటాయి, విద్యార్థులకి లాటరల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది అనే మాట చెప్పారు. కానీ భయం అంతా ఆ గెజిట్లో ఉండే సెక్షన్స్ వల్లనే, ఆ గెజిట్లో ఉండే యాక్ట్ వల్లనే. యాక్ట్ అన్ని అధికారాలు ఇప్పుడైతే మినిస్టర్ గారు ఏమైతే ప్రామిస్ చేస్తున్నారో ఇవన్నీకి విరుద్ధంగా వాళ్ళకి చట్టం చేసి వాళ్ళ చేతిలో పెట్టినాము. అంటే ప్రైవేట్ వారికి అన్ని బాధ్యతలు వాళ్ళకే. అసలు జీవో 98 అసలు ఏం చెప్తున్నది? దాని డెఫినేషన్ ఏమిటో కొంచెం దాన్ని వివరించండి. జీవో 97 ఏంటిదంటే కార్మిక శాఖని పేరు మార్చి శక్తిగా మార్చడం ఒకటి. అందులో ఆ శక్తిగా మార్చినదని అంటే ఇప్పుడు స్కిల్ ఇనిషియేటివ్ అనండి. స్కిల్ని ఇనిషియేటివ్ చేసే ఒక టెక్నాలజీ. ఎగ్జాక్ట్గా దాని మీనింగ్ అంతా ఈ జీవో అనే ఇది చెప్తాను. జీవో కాదు, ఇది జీవోలు కూడా ఉన్నాయి. ఇది 97 జీవో మీ దగ్గర ఉందా? 97 జీవో లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. చెప్పండి. అయితే
ఏంటిదన్నా ఇప్పుడు అదే 97 జీవో 97 జీవో గురించి. దాంట్లో ఎట్లా అంటే విద్యా సంస్థలని, ఐటీఐలని, ఏటీసీలని, పాలిటెక్నిక్లని స్కిల్ ఇండియా యూనివర్సిటీ ఆధీనంలోకి తీసుకురావడము అని చెప్పేసి. సో దీనికి కావాల్సిన మోడిఫికేషన్స్ స్కిల్ ఇండియా యంగ్ అంటే గెజిట్ 2024 వచ్చిన గెజిట్కి ప్లస్ హైర్ ఎడ్యుకేషన్ 1982లో వచ్చిన ఒక చట్టానికి కావలసిన మోడిఫికేషన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇదే ఆ 97 జీవో. సో ఎప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2024లో స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళకి 100 ఎకరాలు అలాట్ చేసిర్రు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో నడుస్తుంది. ఇప్పుడు ఏంటిదనంటే అసలు ఆ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీని అంటే సమర్థవంతంగా నడుస్తున్న పాలిటెక్నిక్లని వాళ్ళని కంబైన్ చేసి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో ఇప్పుడు వేరే ఐటీఐ వాళ్ళకి ఏటీసీ అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్ వాళ్ళకి వాళ్ళు హయ్యర్ ఇంజనీరింగ్ వెళ్ళరు, హయ్యర్ స్టడీస్కి వెళ్ళరు. వాళ్ళ ఈ టర్మినల్ కోర్సెస్ అంటారు. ఏదైనా ఒక ప్లంబర్ ఉన్నారనుకో, ప్లంబర్ స్కిల్సే నేర్చుకుంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్న వాళ్ళు వైట్ స్కాలర్ జాబ్స్కి చాలా ప్రమాదం ఉంది, బ్లూ కాలర్ జాబ్స్ కోసం మేము స్కిల్ని జనరేట్ చేస్తున్నాం, మేము డబ్బులు తీసుకొస్తున్నాం, అక్కడ కార్మిక శాఖలో డబ్బులు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి 650 కోట్లు పాలిటెక్నిక్కి ఖర్చు పెడుతున్నామని చెప్పేసి అని అంటారు. అట్లా మాకు ఎట్లా అంటే దాదాపు 10-15 ఏళ్ళ నుంచి మా పాలిటెక్నిక్ విద్యా సంస్థలకి ₹1 కూడా అలాట్ చేయలేదు బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ. సో మావి ఎట్లా అంటే మావి సమర్థవంతంగా నడుస్తున్న ఎప్పుడు మావి ఎట్లా అంటే ఇంకొక మాట చెప్తానండి దీంట్లో. మావి దాదాపు పాత కాలేజీలో జస్ట్ ఓన్లీ మా క్లాస్ ఇంటేక్ ఒక క్లాస్కి 30 మంది 40 మంది ఉంటుండే ఒక క్లాస్కి. ఇప్పుడు అది 66 అయింది, పెరిగింది. 66 అయింది. అదే సేమ్ క్లాస్లో జరుగుతున్నాం, అదే సేమ్ క్లాస్లో చదువుకుంటున్నాం. మాకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నెక్స్ట్ ఓన్లీ 5 బ్రాంచెసే ఉంటుండే ఒక పెద్ద కాలేజీలలో. ఇప్పుడు మాసప్ ట్యాంకులు అంటే 5 బ్రాంచెస్ ఉంటుండే, ఇప్పుడు 10-11 బ్రాంచెస్ వచ్చినాయి. అయినా కూడా సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నడుపుతున్నాం మేము. సో అట్లా నడిపి మా దాంట్లో డ్రాప్ అవుట్ రేట్ అన్న పాలిటెక్నిక్ కాలేజీలలో జస్ట్ ఓన్లీ 5% ఉంటుంది. అంటే 95% అందరూ డిగ్రీలు తీసుకొని బయటకు పోతారు విత్ జాబ్ గ్యారంటీ. విత్ జాబ్ గ్యారంటీ. మేము ఇప్పటికి ఈ రోజుకి కూడా అన్ని ఉండే హైదరాబాద్ కాలేజీలలో 100% మేము ప్లేస్మెంట్ చూపించగలం వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఇప్పటికి ఈ రోజుకి కూడా. కానీ వాళ్ళు జాయిన్ అవ్వడానికి లేదు. ఎట్లా అంటే 10th 15 ఇయర్స్ తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయ్యి జస్ట్ వాళ్ళకి 18 ఇయర్స్ వస్తాయి. అంటే జస్ట్ అప్పుడే వాళ్ళు టీనేజ్ అంటే అప్పుడే వాళ్ళకి టీనేజ్ దాడుతారు. ఇంత చిన్న ఏజ్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఇష్టం లేదు జాబ్లలో చేయాలి అని చెప్పి చిన్న వయసులో. ఇప్పుడు చూడండి, విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ డిగ్రీ చూసుకుంటే మేము 100% జాబ్ ప్లేస్మెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉన్న సంస్థలు. వేరే అక్కడ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీలో చూసుకుంటే వాళ్ళకి స్కిల్లే ప్రాధాన్యం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంటే, ఇప్పుడు మాకు స్కిల్ ఉంది కానీ ఇంటర్మీడియట్ కాలేజ్కి వాళ్ళ డిగ్రీ కాలేజ్కి స్కిల్ లేదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఏ పర్సన్కైనా ఏ విద్యార్థులకైనా డిగ్రీలు ఉండాలి ప్లస్ ఒక స్కిల్ ఉండాలి. కానీ మొత్తానికి నువ్వు అసలు డిగ్రీలే లేకుండా ఏం లేకుండా స్కిల్నే చేస్తామంటే కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకొకసారి మినిస్టర్ గారు చెప్పినట్లు లాటరల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అని అంటే ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కోర్సెస్ ఏఐసిటి రికగ్నైజ్ చేస్తే ఉంటుంది. కానీ యూజీసీ వాళ్ళు ఒక లెటర్ రాశారన్న. ఈ లెటర్ ఏంటిదనంటే మీరు ఏమేమి కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు స్కిల్ యూనివర్సిటీలో, ఏమేమి కండక్ట్ చేస్తున్నారు, వాటికి పర్మిషన్స్ ఉన్నాయా, లేకపోతే అవి నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి నవంబర్ 2024లోనే లెటర్ రాశారండి. సో నెక్స్ట్ ఇంకోటి స్కిల్ యూనివర్సిటీ అని అంటానన్నా, ఇదొకటి చదువుతాను. ఇది అందరికీ తెలియడం కూడా ఇంపార్టెంట్, మా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా. మొన్న 2010 వరకు వీటన్నిటిలో ఇప్పుడు నేను చదివే వాటిని అన్నీ చదువుతానన్నా మీకు ఒక అవకాశం ఇస్తే. వీటన్నిటిలో డిప్లొమా ఇంజనీర్స్కి ప్రత్యేకంగా ఒక రిక్రూట్మెంట్ ఉంటుంది. ఒకటి డిఆర్డిఓ, డిఎల్ఆర్ఎల్, బీడిఎల్, ఆర్సీఐ, డిఎంఆర్ఎల్, మిదాని, బిహెచ్ఎల్, బిఈఎల్, ట్రాన్స్కో, జెన్కో, ఈసీఎల్, హెచ్ఏఎల్, రైల్వే, ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అన్న ఏటీసీ, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, బిఈఎంఎల్, సింగరేణి, ఎన్టీపీసీ, ఇస్రో, ఓఎన్జీసీ, ఐఓసీఎల్, కోల్ ఇండియా, సేల్, ఎస్ఎస్సి, పవర్ గ్రిడ్, గెయిల్, ఆర్ఈసీ లిమిటెడ్, ఎన్ఎండిసి లిమిటెడ్, సిపిఎస్సి, బీపీఎస్ఎల్, హెచ్పిసిఎల్, పిఎఫ్సి, ఆయిల్ ఇండియా, కాన్కోర్, ఈఐఎల్, ఎంటీఎన్ఎల్, నాల్కో, ఎన్బిసిసి,
ఎన్ఎల్సి, ఆర్ఐఎన్ఎల్, ఎస్సిఐ, ఆర్విఎన్ఎల్, ఓఎన్జిసి, ఆర్సిఎఫ్, ఇర్కాన్, రైట్స్, ఎన్ఎఫ్ఎల్, హడ్కో ఇట్లాంటి దాదాపుగా 80 దాకా ఉన్నాయన్న. 80 ఉన్నాయి. ఇన్ని సంస్థలు ఉద్యోగ అవకాశాలు ఇన్ని సంస్థలు ఇవన్నీ నవరత్న, మహారత్న, మినీరత్న, పిఎస్యులు ఇవన్నీ దీంట్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పాలిటెక్నిక్ చదివితే. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్యలో వీళ్ళందరికీ ఎవరు అర్హత ఉంటుందన్న? ఇప్పుడు మనం స్కిల్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మనం బదలాయించి అక్కడ ఓన్లీ ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సులే ఇస్తే ఆ కోర్సులని ఏఐసిటి రికగ్నైజ్ చేయకపోతే మా డిప్లొమా డిగ్రీలే ప్రశ్నార్థకం. వీటన్నిటికీ ఎవరు అప్లై చేయాలని? సో మాది ఎట్లా అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే జవహర్లాల్ నెహ్రూ గారి చాలా పెద్ద ఆలోచనతో విజనరీ ఆలోచనతో ఈ దేశం బాగుపడాలంటే అని ఈ దేశం నిర్మాణం అవ్వాలంటే మౌలిక వసతులు సృష్టించే క్రమంలో ఇంజనీర్లు ఉండాలి, లేబర్స్ ఉండాలి, వాళ్ళకి మధ్యలో వారధిగా డిప్లొమా ట్రైనర్స్ ఉండాలి, సూపర్వైజర్స్ ఉండాలని చెప్పేసిన మాకు ఈ వ్యవస్థని మొత్తం పాతరేయకుండా వీళ్ళకి ఏంటి కావాల్సిన స్కిల్లే లేదని చెప్పేసి అని అనుకుంటున్నాం కదా. ఆ స్కిల్ అనేది మనం ఇప్పుడు మేము 6 నెలలు ఇండస్ట్రీకి పంపిస్తున్నాం కదా, ఇప్పుడు స్కిల్ ఇండియా యూనివర్సిటీకి పంపించచ్చు. ఏ ఆస్తులు బదలాయింపు జరగకుండా ఒక్కసారి ఎట్లాంటి ఆస్తులు బదలాయింపు జరిగినా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవన్న. కాకపోతే ఇంత చౌకగా దొరికే ఒక విద్యని మనం మెల్లమెల్లగా ఒక 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఓన్లీ స్కిల్డ్ లేబర్గానే మిగిలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్తున్నాను. అంటే అయిపోయిందా ఇంకా చాలా పేద పిల్లలు ఇంజనీరింగ్ విద్యకి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతారని చెప్పేసి మా బాధ. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా నాకు కొన్ని రైట్స్ ఉన్నాయి, అవన్నీ ఎవరు ఏం చేయలేరు. అయినప్పటికీ మా పిల్లలు నేను బెస్ట్ ఉదాహరణ నేనే అన్న. నేను ఎట్లా అంటే ఇంజనీరింగ్ విద్య హాస్టల్లో ఉండి చదువుకోవడానికి నెలకి 800 ఫీజు కోసము ఏంటిదని ఫంక్షన్ హాలల్లో ఉండే క్యాటరింగ్ బాయ్స్ ఉంటారు కదన్న, వాడికి పోతే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అట్లా నెలకి 8 వస్తే చాలు మనని హాస్టల్ ఫీజు కట్టుకుంటామని చెప్పేసి ఇట్లాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉండేవాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఉన్నత విద్యకు వెళ్ళే అవకాశాన్ని మనం చేతుల్లో మనమే బంద్ చేయొద్దని బాధ అన్నమాట. ఇప్పుడు మీరు జీవో 97 ఆమూలాగ్రం చదివి అర్థం చేసుకున్నారా? చేసుకున్నాం. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, స్కిల్ యూనివర్సిటీ అనేది డిగ్రీలు చదువుకున్నా సరే వాళ్ళు నిపుణత లేదు, నైపుణ్యం లేని కారణంగా ఉద్యోగాలు రావడం లేదు, వీళ్ళకు స్కిల్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది ముఖ్యమంత్రి చెప్పిన మాట. ఇప్పుడు మీరు చెప్తున్నది ఆల్రెడీ ఒక స్కిల్తో ఉపాధి పొందుతున్న వారిని ఆ ఉపాధికి గండి కొడుతున్నారని మీరు అంటున్నారు, అంతేనా? అంతే, నాకు అర్థమైంది. అంతేగాని అట్లా వర్డ్స్ కదా. ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి స్కిల్ లేదు, డిగ్రీ వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ భాగస్వామ్యంలో నడిచే ఒక సంస్థకి అప్పగించడం కరెక్ట్ కాదు. ఒకవేళ మాకు డిగ్రీలు ఉన్నాయి, మేము డైరెక్ట్గా ఇంజనీరింగ్ డిగ్రీకి వెళ్ళే అవకాశాలు ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ప్రైవేటు విద్యా సంస్థకి అప్పగించి ఓన్లీ స్కిల్ నేర్పించడం మాత్రమే కరెక్ట్ కాదని చెప్పేసి మా భావన. అంటే ప్రభుత్వమే ఒక విస్తృత అర్థంలో తీసుకున్నప్పుడు నిజంగానే చాలామంది డిగ్రీ చదువుతారు, వాళ్ళకు స్కిల్ ఉండట్లేదు. తగిన నైపుణ్యాలు ఉంటేనే ప్రైవేట్లను గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి స్కిల్ నేర్పడం మంచిదే, ప్రభుత్వ ఉద్దేశం మంచి ఉద్దేశమే. ఇక్కడ ఆల్రెడీ పాలిటెక్నిక్ ప్రభుత్వ రంగంలో ఉన్న ఈ సంస్థ ప్రభుత్వ రంగ ఉద్యోగాలకి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు అనవసరంగా దాంట్లో కలపొద్దు అని మీరు అంటున్నారు, అదేనా మీరు అనేది అంటున్నా? కలిపినా కూడా అంటే మీరు మంచి ఉద్దేశంతో చేసినా కూడా ఇది చాలా డిజాస్టర్ అయ్యే ప్రమాదమే ఎక్కువ ఉందని చెప్పేసి మా బాధన. ఎందుకు అని అంటే ఇప్పుడు దాంట్లో అదే స్కిల్ యూనివర్సిటీ గెజిట్లో ఇది నాన్ ప్రాఫిటబుల్ విద్యా సంస్థ అని కూడా అని చెప్పారు. ఇప్పుడు మల్లారెడ్డి విద్యా సంస్థలు కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్సే అని. కానీ మల్లారెడ్డి కాలేజ్లో మినిమం చదువుకోవాలంటే అట్లీస్ట్ 1,50,000 మినిమం ఫీజు ఉంటుంది. అలాగే మొత్తం మేము పాలిటెక్నిక్ 3 సంవత్సరాల కాలంలో 15,000 ఓసీ విద్యార్థులే చదువుకుంటే ఇంకా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు అయితే అసలు వాళ్ళకి మొత్తం హాస్టల్తో సహా అన్ని ఫ్రీగా గవర్నమెంటే ఇచ్చే అవకాశం ఉంటే ఇది తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని ఆ స్కిల్ యూనివర్సిటీలో ఒక కోర్స్ ఉంది, అదేంటిదంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది. 3 నెలల కోర్సే, దానికి ఫీజు 40,000 అని చెప్పేసి. 3 నెలల కోర్సు పోని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో జాబ్ కోసం చేసినా కూడా
అది స్కిల్డ్ లేబరే అవుతాం కానీ మనకి డిగ్రీ ఎక్కడ వస్తుంది? 3 నెలల కోర్సు. 3 నెలల కోర్సులు యూజీసీ రికగ్నైజ్ చేస్తాయా? 3 నెలల కోర్సుని ఏఐసిటీలు రికగ్నైజ్ చేస్తాయా? రికగ్నైజ్ చేయని ఎడల మనం హైయర్ ఇంజనీరింగ్కి వెళ్ళే అవకాశం ఎట్లుంటుంది? ఇవే బేసిక్ విషయాలు. అంటే ఒకవేళ చట్టం చేస్తే ఎట్లాంటి బాధ లేదు. ఇప్పుడైనా సరే మేము ఏమంటున్నామంటే జీవో 97ని రద్దు చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం కాదు. జీవో 97లో 4th పాయింట్లో ఉండే పాలిటెక్నిక్లని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి తీసుకురావడం అనేది అదొక్క పాయింట్ని వెసులుబాటు కల్పిస్తే అవసరం లేదు. ఏమని కల్పించాలి అంటే మమ్మల్ని పాలిటెక్నిక్ వాళ్ళని అందులో నుంచి తీసేయాలి. తీసేసిన తర్వాత ఏం చేయాలి? మేము 6 నెలలు ఇండస్ట్రీకి పోతున్నాం కదా, 6 నెలలు మేము స్కిల్ ఇండియా యూనివర్సిటీకే పంపిస్తాం. మా పిల్లలకి ఏ స్కిల్ లేదో ఆ స్కిల్ ఆ యూనివర్సిటీ నేర్పిస్తే చాలు. లేకపోతే మా విద్యా సంస్థలకే వచ్చి ఎవరైనా సరే ఇండస్ట్రీ ఎమినెంట్ పీపుల్ లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీయో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీయో వీళ్ళందరూ వచ్చేసి మా దాంట్లోనే మీ పిల్లలకి ఇట్లాంటి స్కిల్ కొరవడింది ఇది నేర్పిస్తామనంటే ఎట్లాంటి అభ్యంతరాలు? అంటే మీరు మీ వ్యవస్థను కదిలించొద్దని మీ ప్రధానమైన డిమాండ్. పాలిటెక్నిక్ అనే విద్యా వ్యవస్థ ఉన్నది, ఈ వ్యవస్థ ద్వారా ఉపాధి వస్తున్నది, దీన్ని అనవసరంగా కదిలించకండి, దీన్ని కదిలిస్తే మొత్తం నష్టం జరుగుతుందని మీరు అంటున్నారు. అన్న ప్రభుత్వ ఉద్యోగులు వేరు కదన్న. ప్రభుత్వం అన్నే ప్రభుత్వ ఉద్యోగులన్నా మేమంతా ఒకటే. సో కాకపోతే ఇప్పుడు పెద్ద ఒక డెసిషన్ తీసుకునే స్థాయిలో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు చాలా సెన్సిటివ్ టువర్డ్స్ పేద పిల్లలకు కానీ పేద విద్యార్థులకు కానీ. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం చాలా ముఖ్యమే, కానీ దానివల్ల ఇప్పటివరకు ఈ రోజు వరకు మాకు ఎవరైనా మా దగ్గర కేశవరావు సారు, మా దగ్గర మినిస్టర్ గారు వివేక్ సార్ గారు మాట్లాడారు, కానీ ఇది నిజంగా అవగాహనతో చేసిన ఉద్దేశంలా కనిపించట్లేదు. మాకు ఎవరు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. మాకు ఒక పీపీటీ ఇచ్చారన్న, ఈ పీపీటీలో ఏమంటున్నారంటే ఇక్కడ ఈ శక్తి అన్నారు పాలిటెక్నిక్స్ ఏటీఐ ఏటీసీ అండ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీ అని అన్నారు. కానీ జీవో 97లో ఏమన్నారంటే ఈ పాలిటెక్నిక్స్ ఆర్ బ్రాట్ అండర్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఈసు అని చెప్పేసి అని అన్నారు. అంటే దీని కిందకి తీసుకొస్తారు. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎలా ఉండాలి అని అంటే ఈ శక్తి కింద ఈసు కింద ఏటీసీ ఐటీఐ అండ్ పాలిటెక్నిక్స్ అని ఉంటాయి. కానీ ఇలా చెప్తున్నారు. సో మినిస్టర్ గారు ఇలా చెప్తున్నారు. మేము ఒకరోజు కేశవరావు సార్ దగ్గరికి పోయి మేము మాట్లాడి వచ్చిన తర్వాత ఇది మాకు ఆన్సర్గా ప్రిపేర్ చేసింది. సో ఎట్లా అంటే ఇప్పుడు ఉద్దేశం మంచిదైనా కూడా జరిగే పరిణామాల వల్ల చాలా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఉందని మాత్రమే మా బాధ అందాను, మా ఆవేదన. కానీ వీళ్ళు మీరేమైనా చెప్పేది ఉందా? ఇంకా చూపిస్తారు? లేదు, చూపిస్తాను. ప్రభుత్వము ఆమూలాగ్రము వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి ఆ జీవో తెచ్చింది అనుకుంటున్నారా, లేదా స్కిల్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నాం కాబట్టి మేము చేసేది మంచే అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను మీరు అనుకుంటారు? ఏమనుకుంటున్నారు మీరు? అన్న దీంట్లో ఒక ఉద్దేశం ఏంటిదంటే స్కిల్ యూనివర్సిటీకి అంటే కార్మిక శాఖలో డబ్బులున్నాయి, పాలిటెక్నిక్ని అభివృద్ధి చేయాలని అంటే అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి దాంతో ఇంటిగ్రేట్ అయితే ఇవి ఇక్కడ తీసుకొచ్చి పాలిటెక్నిక్లని మేము ఒక అప్గ్రేడ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పారు. ఇది బాగానే ఉంది. సో ఇట్లా అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్లో ఒక శాఖని ఒక వ్యవస్థని మొత్తం తీసుకుపోయి కార్మిక శాఖలో కలపడమే సొల్యూషన్ కాదు. అది జస్ట్ ఏంటిది మమ్మల్ని నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలనుకుంటే జస్ట్ ఎంఓయూ తోటిలో కూడా పని అయిపోతుంది మాకు. మేము ఇప్పటికే చాలా కాలేజీలలో మేము ఏం చేస్తున్నాం అంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వండి, మా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటామని చెప్పేసి ఆ నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో దాదాపు 2 కోట్లు పెట్టి భవనం కట్టించినాం సిఎస్ఆర్ ఫండ్స్ తోటి. అది గవర్నమెంట్కి ఎట్లాంటి సంబంధం లేదు, మేమే రిక్వెస్ట్ చేసుకొని సార్ మా అల్యూమినీ స్టూడెంట్ అయితే సార్ని వెళ్ళి అడిగితే 2 కోట్లు పెట్టి అట్లా కట్టించారు. సో ఇట్లా మాకు కొందరికి ఎంఓయూ మాకు చాలా వరకు ఫండింగ్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికీ మా ల్యాబ్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అన్నీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటిదంటే తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత మా బోర్డ్ ఫండ్స్ దాదాపుగా 300-400 కోట్లు ఫ్రీజ్ అయి ఉన్నాయి. అవి అట్లనే అంటే 60-40 రేషియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ ఫండ్స్ ఉన్నాయి. మా బోర్డులో దాదాపుగా 400 కోట్ల వరకు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తుంటే సమాచారం కూడా ఉంది. మాకు జస్ట్ ఒక్కొక్క కాలేజ్కి కనీసం ఒక 5 కోట్లు ఇస్తే మేము ఇప్పుడున్న లెవెల్కి ఇప్పుడున్న ఇండస్ట్రీకి అవసరమయ్యే లెవెల్లో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 59 కాలేజీలు 60 కాలేజీలు అనుకుంటే 60 కాలేజీలకి ఒక్కొక్క పెద్ద కాలేజీలకి 5 కోట్లు కావాలి, చిన్న కాలేజ్కి 1 crore అయినా చాలు. ఇట్లా దాదాపు ఒక 200 కోట్లు పాలిటెక్నిక్ కాలేజీలకు ఇస్తే
మేము ఇప్పుడైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కంటే హై లెవెల్లో మా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటిది కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. మనం ఇవన్నీ తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి మీరు వాణిజ్య కార్యకలాపాలు ఎట్లన్నా చేసుకొని మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోండి అని చెప్పడంలోనే కొంచెం అందరికీ భయాందోళనలు ఉన్నాయన్న. ఈ యూనివర్సిటీలు ఎలా అంటే దీని వెనుక కనబడుతున్నది ప్రభుత్వ విద్యను బాగా నడుస్తున్న విద్యా వ్యవస్థను దీన్ని సర్వనాశనం చేసి ప్రైవేటు వారికి వ్యాపారం చేసుకోవడానికి స్థలాలు ఇవ్వడానికి చేసిన ప్లాన్ ఏమిటని అని కూడా అనిపిస్తున్నది. అంటే నేను ఈ పొజిషన్లో ఉండే అట్లా చెప్పలేనన్న. మంచి ఎట్లా అంటే మంచి ఉద్దేశం చేశారు కానీ చివరికి జరిగేది అదే అనే మా భయం. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ప్రైవేట్ విద్యా సంస్థలో కూడా అదేంటి లాభాపేక్ష సంస్థలు కానప్పటికీ, లాభం ఆర్జించే సంస్థలు కానప్పటికీ మనం చూస్తున్న అన్ని అంటే స్కూల్స్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్, నారాయణ, శ్రీ చైతన్య, రెసిడెన్స్ లాంటి చాలా సంస్థలు చూస్తుంటే వాళ్ళు డబ్బులు ఆర్జించేదే ముఖ్య కారణం. ఈవెన్ మల్లారెడ్డి విద్యా సంస్థ వ్యాపారం, విద్య వ్యాపారం అవుతుంది. ఒక్కటే ఒక సెక్టర్ అంటే ఒక పాత్వే ఏంటిది పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఇప్పటివరకు ప్రైవేట్ పరం కాలేదు. దీనివల్ల కంపల్సరీ 100% ప్రైవేట్ పరం అవుతాయి. సో ఇప్పుడు ఆ పనికి పూనుకున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ పూనుకున్నది నాకు తెలుసు. ఈ విషయం గురించి కరెక్ట్గా అర్థం చేసుకుంటే మా ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లా చాలా పేదం నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సాహసం చేస్తారని మేము అనుకుంటున్నాం. తెలియక ఏదో జరిగింది. ఇప్పుడు ఏంటిది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? స్కిల్ చేయాలి, మా పిల్లల్ని స్కిల్లింగ్ చేయాలి. ఆ స్కిల్లింగ్ చేసే ప్రాసెస్ మేము 6 నెలలు స్కిల్ యూనివర్సిటీకే పంపిస్తాం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు చేసిన ఆలోచనను ప్లస్ మన విద్యా సంస్థల్ని, మన అతి చౌకైన విద్యా సంస్థల్ని హైయర్ ఎడ్యుకేషన్కి పంపించే విద్యా కేంద్రాలని ప్రైవేట్ పరం చేయకుండా చూడాలని చెప్పేసి మా కోరిక, మా అప్పీల్. కానీ ఇక్కడ బహుశా ప్రభుత్వం దీనిపైన మరోసారి పునరాలోచన చేసి లేదా మీకు ఇబ్బంది కాకుండా ప్రొసీడ్ కావచ్చా? అట్లా ఏదైనా డైలాగ్ నుంచే జరుగుతుందన్న. ఏమైతే అనుమానాలు ఉన్నాయో, మా విద్యార్థులకు ఏమైతే అనుమానాలు ఉన్నాయో మేము మా ఉద్యోగ సంఘాలు అంటే మా ఉద్యోగులకి, మా లెక్చరర్స్కి దానివల్ల జరిగే పెద్ద నష్టాలు ఏముండవు. ఒకటి ఏంటిదనంటే ఇప్పుడు మాకు ఏఐసిటీ స్కేల్స్ వస్తున్నాయన్న. స్కిల్ యూనివర్సిటీకి పోయిన తర్వాత వాళ్ళ కరిక్యులము ఏఐసిటీ రికగ్నైజ్ చేయకపోతే ఏఐసిటీ రికగ్నిషనే లేదు కదా, మీకు ఏఐసిటీ స్కేల్స్ రాకపోవచ్చు. అదొక్కటే మాకు జరిగే నష్టం. కానీ నేను అనుకుంటున్నాను, నేను చాలా కూలి పిల్లలు ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చూస్తే బీహార్లో వచ్చినట్లు ఇప్పుడు బీహార్ లేబర్ కనిపిస్తారు కదా మొత్తం తెలంగాణ ప్రతి దానిలో. ఒక రోజుకి మన ప్లంబర్స్ బీహార్కి ఎక్స్పోర్ట్ అవ్వడము, ఢిల్లీకి ఎక్స్పోర్ట్ అవ్వడము, ముంబైకి ఎక్స్పోర్ట్ అవ్వడమో ఉంటుంది. కానీ డిగ్రీలు చేసిన యువత తెలంగాణలో కనిపించకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. జరుగుతుంది అని అంటలేను, కానీ అట్లాంటి జరిగే సిచ్యువేషన్ కంపల్సరీ ఉంటుందని చెప్పేసి మా ఆందోళన. అట్లా కావద్దని ఏమంటారు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఎప్పుడు విద్య వైద్యము ఎప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని చెప్పేసి, ఇది ప్రైవేట్ వాళ్ళకి అప్పగించొద్దు అని చెప్పేసి చాలా కోరుకుంటున్నాం. ఎందుకనంటే నాకే అడగడానికి రైట్స్ ఉంది. నేనే పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థిని. నాకు రూపాయి లేని సందర్భంలో అదే కాలేజీలలో చదువుకొని అక్కడనే పాలిటెక్నిక్ లెక్చరర్ అయ్యి నేను పాలిటెక్నిక్ విద్యార్థితోనే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో కూడా 4 సంవత్సరాలు చేసి అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి మనం తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో తెలంగాణకు వచ్చేసి చేస్తున్నాం. ఇట్లా చాలామంది మా పిల్లలు పిఎస్సిలో వెళ్ళే అవకాశాన్ని మన చేతులారా మనమే తీసేదని చెప్పేసి చాలా పేద పిల్లలు 99% మొత్తము మా పేద పిల్లలు చదువుకునే ఒక విద్యా సంస్థల్ని తీసుకెళ్ళి మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నము డిజాస్టర్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నామని. ఇది ఒక్కటే మా కోరిక అన్న. ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఇదే విన్నవించుకుంటున్నాను. మీరు చాలా ఎవరైనా ఎట్లాంటి పరిస్థితుల నుంచి వస్తే మా బాధలన్నీ ఆయనకు తెలుసు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు మా రైతు కూలీలు ఆ పిల్లలకి ఏం కావాలి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఒక్కటి ఏంటిదంటే ఎక్కడ మిస్లీడ్ అయి ఉంటుందంటే ఓన్లీ స్కిల్లింగ్ లేకనే అని అనుకుంటారు. అట్లా కాదు, ఒక డిగ్రీ ఉండాలి, ఒక స్కిల్ ఉండాలి. జస్ట్ ఇప్పుడు ఓన్లీ ప్లంబర్ని తీసుకొచ్చి డైరెక్ట్గా సివిల్ ఇంజనీర్ని చేయలేం కదన్నా. నీకు ప్లంబింగ్ అట్లాంటి స్కిల్స్ ఉన్నవాడు, ఇప్పుడు సివిల్ ఇంజనీర్కి ప్లంబింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే ఈయన ఆ సెక్టర్లో పనిచేస్తాడు అని అనుకోవచ్చు. కానీ ఓన్లీ ప్లంబింగో, ఓన్లీ సెంటరింగో, ఓన్లీ లేకపోతే కార్పెంటరీ నేర్పించి నేను సివిల్ ఇంజనీర్గా చేస్తా అంటే ఒప్పుకోదు కదా వ్యవస్థలు.
సో అట్లాంటి ప్రమాదం నుంచి ఓన్లీ స్కిల్లింగే కాదు, ఎవరో అంటే అందరికీ అవగాహన ఉండాలని కాదని, కొందరికి ఉండకపోవచ్చు, నాకు అన్ని విషయాలలో ఉండకపోవచ్చు, మీకు అన్ని విషయాల్లో ఉండకపోవచ్చు. మంచి చేయాలనే ప్రయత్నంలో చెడు జరిగే ప్రమాదం ఉందని మాత్రమే మా ఆవేదన. థ్యాంక్ యూ. వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం కాదు, ఆందోళన. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ ఎన్ని రకాల ఉద్యోగాలను కల్పించగలదో ఇందాక వారు ఒక జాబితా చదివి వినిపించడం. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని, కార్మికులను నిపుణత కలిగిన కార్మికులను ఎగుమతి చేయదలుచుకున్నారా, లేదా ఉన్నత ఉద్యోగాలు చేసి ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలోకి వెళ్ళేవారిని తయారు చేయాలనుకున్నారా? ఇది ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం. కాబట్టి వారు వ్యక్తం చేసిన భయాలను, ఆందోళనను, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.